అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. దాదాపుగా 12 గంటల ప్రాంతంలో నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటగా వస్తారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారో ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో బావోజీ జాతర, గిరిజనుల ఆరాధ్య దైవం అయినటువంటి ఆ బావోజీ జాతరలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏర్పాటు చేసినటువంటి బిజినపల్లి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తాడు. తెలంగాణ జన జాతర పేరిట ఏదైతే బిజినపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పాల్గొనే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి మల్లు రవి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా దాదాపుగా 5 గంటల ప్రాంతంలో ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఎవరైతే ఈ సభకు హాజరయ్యేటటువంటి కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల వారందరి కోసం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి అయినటువంటి పరిస్థితి. పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా నాగర్ కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో మొత్తంగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా తీసుకురావచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. పూర్తిగా అణువు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా సొంత జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో సభను ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడికి మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అలర్ట్ అయిపోయారు. అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు అయితే పూర్తిగా ఎక్కడికక్కడ అన్నీ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్న స్టేజ్ దగ్గర కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. 3 రంగుల ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కలర్స్ అన్నీ కూడా కనిపించే విధంగా ఒక కలర్ఫుల్ స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద LED స్క్రీన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 2 పోడియంలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కావచ్చు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా కూడా మాట్లాడేందుకు పోడియంస్ని కూడా ఏర్పాటు చేశారు. అన్ని పూలతో కూడా పూర్తిగా ఈ స్టేజ్ అంతా కూడా కలర్ఫుల్గా డెకరేట్ చేసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మస్థలమైనటువంటి సొంత ప్రాంతమైనటువంటి కొండారెడ్డిపల్లి కూడా నాగర్ కర్నూలు జిల్లాలో వస్తుంది. సో ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. అది కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలంతా కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డిపై కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లకు సంబంధించి మల్లు రవి మాట్లాడుతూ కూడా పాలమూరు రంగారెడ్డిపై రేపు ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారనేటటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోవైపు బీజేపీ పార్టీ నుంచి భరత్ ప్రసాద్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి, ముగ్గురు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో సొంత గడ్డపై తమ పార్టీని ఎలాగైనా గెలిపించాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఇటీవలనే కొడంగల్ పట్టణంలోని తన సొంత నివాసంలో కూడా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో నేరుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో
కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాకకు సంబంధించి పూర్తిగా జనాలందరిలో కూడా నూతన ఉత్సాహం నిండింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే కొత్త జోష్ నిండిందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, బిజినపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.